హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చికెన్తో సమోసాలు చేయబోతున్నాను. ఎలా చేయాలో చూద్దాము. నేను ముందుగా చికెన్ను బాగా మిక్సీ పట్టినాను. పావు కేజీ తీసుకున్నాను. మనం ఇప్పుడు చికెన్ సమోసా మైదా పిండి కావాల్సిన చికెన్ మెత్తగా కొట్టుకున్నాను. దానికి ఆనియన్, కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పొడి, మిరప్పొడి, కారం, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, మైదా పిండి, గోధుమ పిండి మనం ఇప్పుడు అన్నీ వేసుకొని కలుపుకుందాం. మైదా పిండి, గోధుమ పిండి తీసుకున్నాను. ఫస్ట్ గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మైదా పిండి వేస్తున్నాను. మనం కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆ మాదిరి సాల్ట్ వేసుకోవాలి కొంచెము. మనం చపాతీ మాదిరి వేసుకోవాలి. మనం బాండలు పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఆనియన్ వేసుకుంటున్నాను. నేను ఆయిల్ కావుతుందని పెట్టినాను. చూడండి, ఆనియన్లు వేసినాను. చికెన్లో వేసి ఆనియన్ దొరుకున్నాను. హై ఫ్రెండ్స్, చూడండి మా వీడియోలు నచ్చినట్టయితే మాకు ఒక లైక్ కొట్టి, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి, కామెంట్లు పెట్టండి. బాగా ఎర్రగా రావాలి. బాగా ఎర్రగా కొంచెం మగ్గినాక కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కొంచెం చెంచా మనం పసుపు వేసినాక కొంచెంసేపు బాగా వేగాలి. ఇప్పుడు మనం చికెన్ వేసుకుంటున్నాను. ఉంది టైమా. ఇప్పుడు మనం చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ వేసుకున్నాను. ఇప్పుడు నేను అంత బాగా పోయిందాక వేయించుకొని కలబెట్టాలి. మనం మళ్ళీ మసాలా ఏమంటే మళ్ళీ చికెన్ మాదిరి మనకు చికెన్ మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు మనం తగినంత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కారం నేను ఆల్రెడీ చికెన్లో ఒకరు వేసినాను. కారం వేసుకుంటున్నాను ఒక చెంచా. ధనియాల పొడి వేస్తున్నాను. ఈ సమోసాలు భలే ఉన్నాయి. గరం మసాలా వేస్తున్నాను. అన్నీ వేసినాక కొంచెం కలబెట్టుకుందాము. ఆ మాదిరి చేసుకున్నాను. చికెన్ మసాలా వేస్తున్నాను. చికెన్ను ఉడకనిద్దాం. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుంటున్నాను.
ఆ మాదిరి అంతా అయిపోయింది. ఇప్పుడు మనం పిండి వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆ మాదిరి పిసికి పెట్టినాను నేను. చూడండి ఈ మాదిరి మనం ఆ చేసుకోవాలి. మాదిరి సీట్లు చేసి పెట్టుకున్నాను నేను సమోసాకి. నేను మళ్ళీ గ్యాస్ మీద రుద్దేటప్పుడు పట్టుకునే వాళ్ళు లేక ఆ మాదిరి ఈ చూపించలేదు. మాదిరి చేసుకోవాలి. ఆ మాదిరి అన్ని పట్టుకోను లేదు కాబట్టి నేను ఇది చూపించలేకున్నాను. చూడండి బలు వచ్చాయి. ఈ మాదిరి చేసుకోవాలి. అన్నీ మాదిరి చేసుకోవాలి. మనం ఎన్ని సీట్లు చేసుకున్నాము, మనం చేసుకునే అది చికెను అన్ని సమోసాలకు చేసుకోవాలి. ఈ మాదిరి పెట్టాలి. దీన్ని క్లోజ్ చేయాలి. అల్లేటప్పుడు దాంట్లో పట్టుకునే వాళ్ళు లేక నేను చూపించలేదు. అన్నీ మాదిరి చేసుకోవాలి. మాదిరి చికెన్ దాని లోపల పెట్టాలి. ఆ మాదిరి చుట్టుకోవాలి. సమోసాను అన్నీ అమ్మాది చేశాను. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుందాం. అన్నీ మాదిరి చేసుకోవాలి. ఆయిల్ పెట్టేసాం. ఆయిల్ కాగింది. సమోసాలు వేస్తున్నాను. అన్నీ ఆ మాదిరి వేసుకోవాలి. ఇచ్చాడా వేసుకోవాలి. ఏమి ఊడిపోవు. మనం బాగా కాబట్టి చుట్టినాం కాబట్టి చూడ మాదిరిగా అయినాయి. మనం సిమ్లోనే పెట్టుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. చికెన్తో సమోసాలు చూడండి చేసుకోవాలి. సమోసాలు ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తారు. చికెన్ సమోసా ఎలా ఉన్నదో కామెంట్ పెట్టండి ప్లీజ్. మా వీడియో చూడండి.